రెమ్యునరేషన్ ఎంత ఉండొచ్చు? 50 కోట్లు, 100 కోట్లు, తక్కువలో తక్కువ 75 కోట్లు. ఈ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకోవాల్సిన పవర్ స్టార్ హరిహర వీరమల్లు సినిమాకి ₹1 కూడా వద్దన్నారని మీకు తెలుసా? సినిమా వాయిదాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అనే ప్రచారం జరుగుతున్న టైంలో ఈ విషయమే వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే, హరిహర వీరమల్లు సినిమా మరొకసారి వాయిదా పడినట్లేనా? జూన్ 12న థియేటర్లోకి రావటం లేదా? 4 ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమా, 2 దర్శకులు మారిన ఈ సినిమా, బోల్డ్ అంత ఖర్చు చేసిన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చేస్తోందన్న తరుణంలో ఈ వాయిదా ఏంటి? ఈ ప్రచారం జరగటానికి కారణం ఏంటంటే, జూన్ 12న రిలీజ్ కావాల్సిన సినిమాకు ఇప్పటికీ సెన్సార్ జరగకపోవటమే. వాస్తవానికి జూన్ 3 సెన్సార్ పూర్తి కావాలి, కానీ టెక్నికల్ రీజన్ల వల్ల సెన్సార్ వాయిదా పడింది. సిపి, విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాలేదనే ప్రచారము జరుగుతోంది. అంతేకాదు ఫైనాన్షియల్ సమస్యలున్నాయనే ప్రచారము జరుగుతోంది. 4 ఏళ్లుగా నిర్మాతలు తీసుకున్న అప్పులకి వడ్డీలు కట్టి తడిసి మోపుడైందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఫైనాన్షియర్లకు అప్పులు తీరిస్తే కానీ సినిమా విడుదలకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వరు. ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు, కానీ ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి కాలేదు. నిర్మాత చెప్పిన డేట్లకి డిస్ట్రిబ్యూటర్లకు నచ్చటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రైలర్ రిలీజ్ అయితే బిజినెస్ క్లోజ్ అవుతుందని నిర్మాత ఏఎం రత్నం నమ్మకంగా ఉన్నారు. జరుగుతున్న ప్రచారాలు పరిస్థితుల్లో గందరగోళంలో పడిపోయాడు నిర్మాత ఎంఎం రత్నం. అయితే తనతో మరొకసారి సినిమా చేస్తా అని పవన్ అభయం ఇచ్చారనే ప్రచారం ఉంది. సేమ్ టైం మరొక విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం తనకు ₹1 కూడా అవసరం లేదన్నారట పవన్. అంతేకాదు ఇప్పటికే తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ తన గత సినిమా బ్రో కోసం 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఆ సంగతో వేదికపై ఆయనే చెప్పారు. బ్రో కోసం తక్కువ డేట్లు ఇచ్చినప్పుడే 40 కోట్లు తీసుకున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం 75 కోట్లు చార్జ్ చేశానని, ఈ లెక్కన హరిహర వీరమల్లు కోసం కనీసం 50 కోట్లు తీసుకొని ఉంటారనే టాక్ వినిపించింది. కానీ అసలు విషయం ఏంటంటే, వీరమల్లు సినిమాకు సంబంధించి తనకు ₹1 కూడా వద్దన్నారట పవన్. అంతేకాదు ఇప్పటికే అడ్వాన్స్గా తీసుకున్న 10 కోట్లు కూడా వెనక్కి ఇచ్చేస్తున్నారట. హరిహర వీరమల్లు సినిమాకి 4 ఏళ్లకు పైనే సమయం పట్టింది. ఏపీ ఎన్నికల ప్రచారం, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరణతో పవన్ డేట్లు కేటాయించలేకపోయారు. రీసెంట్గా డేట్లు ఇచ్చి షూటింగ్ పూర్తి చేశారు. అయినప్పటికీ విడుదల వాయిదా వార్తలు రావడంతో ఫైనాన్షియల్ ప్రాబ్లం అన్నారంతా. దీంతో అసలు పవన్ రెమ్యునరేషన్ తీసుకోలేదన్న విషయం వెలుగు చూసింది. కేవలం విఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం అవ్వటం వల్లే వాయిదా పడిందనే క్లారిటీ వచ్చినట్లయింది. పవన్ కళ్యాణ్ నిర్మాతను ఆదుకోవటం ఇదే ఫస్ట్ టైం కాదు. గతంలోనూ తొలి ప్రేమలో తాజ్ మహల్ సెట్ కోసం డబ్బులు ఆయనే ఇచ్చారు. తీన్మార్ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదనే ఉద్దేశంతో నిర్మాత బండ్ల గణేష్కి గబ్బర్ సింగ్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు నిర్మాత ఏఎం రత్నం విషయంలోనూ మంచి మనసు చాటుకున్నారు. గతంలో ఏఎం రత్నం ఖుషి, బంగారం తీశారు. సత్యాగ్రహి ప్రారంభించినా పట్టాలెక్కలేదు. ఇప్పుడు హరిహర వీరమల్లు ప్రొడ్యూస్ చేశారు. ప్రస్తుతానికి వాయిదా పడిందన్న వార్తలు వస్తున్నాయి. మరి ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చనే సందేహాలకు సమాధానంగా జూలై 4 అని టాక్. ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.